హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివారుణ డైరీస్. ఈరోజు మరో రుచికరమైన వంటకంతో మీ ముందుకు వచ్చేసాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరియు ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ముందుగా చికెన్ పచ్చడి చేయడానికి కావలసిన పదార్థాలు: కారం, ఉప్పు, పసుపు, మెంతులు, ఆవాలు, ధనియాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, 4 నిమ్మకాయలు, ఆయిల్, చికెన్ 1 kg. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్ ఆవాలు వేసి దోరగా వేయించాలి. వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత అదే కడాయిలో 1 ఇంచ్ దాల్చిన చెక్క, 8 నుండి 9 లవంగాలు, 2 నుంచి 3 బిర్యానీ ఆకులు, 2 స్పూన్ల ధనియాలు వేసి దోరగా వేయించాలి. వీటిని కూడా ప్లేట్లోకి తీసుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. మసాలా పట్టిన తరువాత కడాయిలో కడుక్కుని పెట్టుకున్న చికెన్ని వేసుకొని చిన్న టేబుల్ స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పసుపు వేసుకుని ముక్కకు పట్టేటట్టు మీడియం ఫ్లేమ్లో 15 నుంచి 20 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. ఈలోపు తీసుకున్న 4 నిమ్మకాయని రసం తీసుకోండి. చికెన్లోని నీరు ఎగిరిపోయే వరకు ఉడకనివ్వాలి. ఆ తరువాత డీప్ ఫ్రైకి వేరే కడాయి పెట్టుకుని 1/2 కిలో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కిన తరువాత ఫ్రై చేసి పెట్టుకున్న ఈ చికెన్ ముక్కలను వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. తరువాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించండి. ఆ తరువాత మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా పొడి, 50 గ్రాముల కారం వేసుకుని బాగా కలుపుకోవాలి.
2 స్పూన్లు ఉప్పు వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకి దించుకోండి. ఒక 10 నిమిషాలు చల్లారిన తర్వాత నిమ్మకాయ రసం వేసుకొని బాగా కలుపుకోండి. అంతే ఫ్రెండ్స్, చికెన్ పచ్చడి తయారీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ శివ అరుణ డైరీస్.